హలో హాయ్ ఎవరీవన్. ఈరోజు చెప్పుకున్న సీరియల్ ఏంటో అందరూ తెలిసిందే కదండి. ఈరోజు సీరియల్ మాత్రం చాలా బాగుందండి. సీరియల్ ట్విస్ట్ మాత్రం భలేగా ఉంటుందండి. ఇంకేదో సీరియల్ చూసినట్లయితే ఇంకా రోహిణి అంటే అక్కడ చేసిన అంటే బాబుని చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. దాన్ని చూసిన వాళ్ళందరూ మరి రోహిణికి ఆ బాబుకున్న సంబంధం ఏందన్నట్టుగా అందరూ చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. అందుకు మరి రోహిణి ఏమని సమాధానం చెప్తుందో అందరికీ విషయాన్ని చూడాల్సి ఉందని. మరోవైపు చూసినట్లయితే ఇంకా రవి అయితే తన ఇంటి కుటుంబ సభ్యులకు దూరమైనందుకైతే చాలా బాధపడుతూ ఉంటారు. అందుకు తన అంటే శృతి దగ్గరికి వెళ్ళేసి బాధపడినప్పుడు శృతి ఏ విధంగా ఓదార్చుంది రవిని అనే విషయాన్ని కూడా చూడాల్సి ఉందండి. మరోవైపు చూసినట్లయితే ఇంకా ఆల్రెడీ శృతికి అంత ముందుకు వేరే అబ్బాయితో ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది కదా. తను ఎలాగైనా శృతిని దెబ్బతీయాలనేసి అనుకుంటూ ఉంటారు. తను వేసిన ప్లాన్ మరి ఫలిస్తుందా, మరి రవి శృతిని ఏ విధంగా కాపాడుతున్న విషయాన్ని కూడా చూడాల్సి ఉందని. ఇంకోవైపు చూసినట్లయితే తన ఇంటికి అంటే బాలు వాళ్ళ ఇంటికి వచ్చిన అతిథిని అయితే అనుకోకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అందుకు ప్రభావతిని ఏ విధంగా అందరూ అంటూ ఉంటారనే విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉందండి. ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్ మనైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నేను సీరియల్ కండిషన్ భాగంగా విన్నట్లయితే ఇంకా ఆల్రెడీ అయితే దివాళీ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది బాలు వాళ్ళ ఇంట్లో. ఇంకా అటువైపు ఉంచల్లైతే తన ఇంటికి రాకపోయినా కూడా రవి మాత్రం పక్క నుండి అబ్జర్వ్ చూస్తూ ఉంటాడు. చూసి వాళ్ళందరిని చూసి ఆనందిస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను లేనే అనేసి చాలా బాధపడుతూ వాళ్ళందరిని చూస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే వాళ్ళందరి ఫ్యామిలీ చాలా బాగా దివాళీ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అక్కడికి రోహిణి వాళ్ళ అమ్మ అంటే తన బాబు అన్న విషయం ఇంకెవరికి తెలియదు, కానీ ఆ బాబు ఇద్దరు ఇంకా ఆ బాబు కూడా వాళ్ళతో క్రాకర్స్ కాలుస్తూ ఉంటే ఇంకా వాళ్ళ అంటే ప్రభావతి వాళ్ళ అబ్బాయి అయితే ఏంటమ్మా ఎవరిని పడితే వాళ్ళని పూలమ్మాయి వాళ్ళని కట్టెలమ్మాయి వాళ్ళని ఈ బాలు అనే అందరం తీసుకొస్తాడేంటి ఇంటికి, అంతేకాకుండా వచ్చిన వాళ్ళు ఉంటారా, ఈ పండగ పూట కూడా ఉంటమైంది, వాడు చూడు ఏదో ఇంటి మనవడైనట్టు ఈ విధంగా కాకస్ కాల్స్తున్నాడు అనేసి అంటూ ఉంటే ఇంకా అటువైపు నుంచి అయితే రోహిణి అయితే వింటూ ఉంటుంది. తన మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ అమ్మ కూడా వింటూ ఉంటుంది. వినడంతో ఇలా అనుకుంటూ ఉంటారు, ఏంటి వీళ్ళందరూ నన్ను ఈ విధంగా అనుకుంటున్నారే అనేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అంతలోనే ఇంక చూసినట్లయితే ఇంకా బాబు అయితే అప్పుడే బాలు అయితే వీళ్ళందరూ కాకర్స్ కాలుస్తూ ఉంటారు కదా. అప్పుడే బాలు అయితే ఏంటి మీనా ఇలా అంటుంది, చిన్నవాడితోటే అలా కాకర్స్ కాలుస్తావా ఏంటి, మన చేతకి నువ్వు కాల్చవా అంటే, ఏరా మనవడా చూడు నీ భార్య మీనా ఏమంటుందో, నువ్వు కూడా కాకర్స్ కాల్చు, నువ్వు కాల్స్తే మన ఇంటి దాకా వినిపించాలి అనేసి అనడంతో ఇంకా కొన్ని బాంబులు పట్టుకొని వచ్చేసి అయితే బాలు అయితే కాల్స్తాం అంటే అంటిస్తూ ఉంటాడు. ఇంకా అది అంటించడంతో మీనా అయితే చాలా భయపడిపోయి బాలు గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది. చూడు ఇప్పుడు ఎవరు భయపడిపోరా, నేను భయపడ్డానా నువ్వు భయపడ్డావా అనేసి అయితే బాలు అయితే అంటూ ఉంటారు. ఇక్కడ బాలు ఇక్కడ ఎవరికి భయపడు అనేసి అంటూ ఉంటాడు మీనాతోటి. సర్లేండి అనేసి అయితే మీనా అంటూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇంకా రోహిణి కూడా కాకస్ వాళ్ళ అత్తయ్య వారి చేత చాలా బాగా కాలుస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అత్తయ్య అంటుంది, రోహిణి నువ్వు ఇక్కడ ఫొటోస్ దిగు, మీ నాన్నగారికి పంపించు, అక్కడ తను చూసి చాలా సంతోషపడతాడు, ఎందుకనంటే నువ్వు ఇక్కడ ఎంత బాగున్నావో మేము ఎంత బాగా చూసుకుంటామో వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది అనేసి చెప్తా ఉంటుంది రోహిణితోటి ప్రభావతి. అప్పుడే ఇంకా తన హస్బెండ్ అయితే రోహిణి హస్బెండ్ అయితే ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఇంకా ఫొటోస్ తీస్తూ ఉంటే ఇంకా అప్పుడే అటువైపు నుంచి వెళ్ళి బామ్మగారు కూడా, ఏరా వాళ్ళు మాత్రమే ఫొటోస్ తీసుకుంటారా, నువ్వు నీ భార్య కూడా ఫొటోస్ దిగు, ఏంటి బామ్మ చాలే అంటే, ఏ మౌనిక నువ్వు వెళ్ళి అంటే వాళ్ళ చెల్లెని, మౌనిక నువ్వు వెళ్ళి ఫొటోస్ తీవు వాళ్ళిద్దరిని అనేసరికి ఇంకా బాలు మీనా కూడా ఇద్దరు ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇంకా ఫొటోస్ దిగడంతో బాగానే జరుగుతూ ఉంటుంది. అంతలోనే ఇంకా బాలు ఆ కాకస్ పేలుస్తూ ఉంటాడు కదా. పేలడంతో ఆ పిల్లోడు అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే ప్రభావతి, ఏరా ఎందుకు తిరుగుతున్నావు అటు ఇటు అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా బాంబులు కలుద్దామని వెళ్తున్నసరికి అంటే చిన్న మిరుడు వచ్చి బాబు పైన పడుతూ ఉంటుంది. అంతలోనే మీరు కూడా బాలు చింటూ అనడంతో ఇంకా రోహిణి ఊరుకుంటుందా, హమాత్తుగా వెళ్ళి బాబుని గట్టిగా హగ్ చేసుకుని ఏమైందా అనేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అది చూసిన కుటుంబ సభ్యులు, ఏంటి అంత హఠాత్తుగా పరిగెత్తింది రోహిణి అనేసి అంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చేసి, ఏంటమ్మా నువ్వు పక్కనే ఉండొచ్చు కదా బాబుని అలా వదిలిపెట్టకుండా అనేసి చెప్తా ఉంటుంది. అప్పుడు బాలు వచ్చేసి, ఏంటి పార్లమ్మ అంత హఠాత్తుగా ఉరికొచ్చావేంటి, బాబుకి ఏమైనా జరుగుతుందని భయంతో అంటే ఇంకా రోహిణి మాత్రం ఏం సపోర్ట్ చేయకుండా అలానే నిలబడుతుంది. అంతేలే నువ్వు అప్పుడే ఇంకా
అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే షాక్ చూస్తూ ఉంటారు. రోహిణి ఏంటి ఆ బాబుకు అంత దగ్గరగా వచ్చి అందరూ ఉన్నాక కూడా తను వెళ్ళి పట్టుకుంది అనేట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ కూతురు అంటుంది, అంటే అన్నయ్య అందరు నీలాగా ఉండరు కదా, వదిన చూడు ఎలా డేర్ చేసిందో, ఆపదలో ఉన్న నువ్వైతే నీదే చూసుకుంటావు, కానీ ఆ వదిన అలా కాదు కదా, తను ఒకవన్నీ కాపాడింది చూడు అనేసి అంటూ ఉంటుంది. సర్లే అందరూ అనేవాళ్ళే కనేసి అంటూ ఉంటారు. ఇంకా అక్కడ విధంగా అయితే చాలా సంతోషంగా అయితే కాకర్స్ అయితే కాలుస్తూ ఉంటారు. కానీ ఇదంతా మాత్రం మీనా అయితే గమనిస్తూ ఉంటుంది. ఈ రోహిణి ఏంటి తన వచ్చిన ఆ అమ్మతోటిను బాబుతోటి చాలా సన్నిహితంగా ఉంటుంది. తనకు రోహిణికి వాళ్ళ అమ్మ ఏం సంబంధం ఉందన్నట్టుగా అంటూ ఉంటుంది. ఎందుకంటే బాబుకు అలా జరిగితే చాలా కంగారు పడిపోతుంది రోహిణి. ఇంక ఇదంతా అయితే మీనా అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకా చాలా బాగా అయితే వాళ్ళు కాకరస్ కాల్స్తే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా రవి మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు. ఇది జరగకముందే రోహిణి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు అడుగుతూ ఉంటుంది, ఏంటమ్మా రోహిణికి అంత ముందే తెలుసా, చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు అనేసి. అంటే లేదమ్మా ఇంతకుముందుకు నన్ను చూసి కంగారు పడిపోయింది కదా, అందుకే తన కాళ్ళతో అలా మాట్లాడుతున్నాను అనేసి అయితే రోహిణి వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. ఇంకా తనైతే మాన్వేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే మీరు పరిచయం చేస్తాను కదా రోహిణి నాకు తెలిసింది, లేకపోతే నాకు తెలిసేది కాదు కదా అనేసి అంటూ ఉంటుంది మీనతోటి రోహిణి వాళ్ళ అమ్మ. ఇంకా అదంతా అయిపోతే ఇక్కడ బాగా దివాళీ సెలబ్రేషన్ జరుపుతూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే రవి అయితే తన ఇంటికి వెళ్ళేసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే శృతి వచ్చేసి పద రవి వెళ్దాంపా మీ ఇంటికి అనేసి అంటూ ఉంటే, అయ్యో శృతి మనం కూడా కాకస్ కాల్దాం వాళ్ళతోటి అంటే రవి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి రవి ఏమన్నాను నిన్ను, మీ నానమ్మ పిలిస్తేనే కదా నువ్వు వెళ్ళింది, ఎందుకు నేను అక్కడ ఎవరన్నా తక్కువ చేసి మాట్లాడారా, మీ బాలు అన్న ఏమన్నా అన్నాడా అనేసి శృతి అంటే, అదేం లేదు శృతి, అసలు మా నానమ్మ ఫోన్ చేసిన విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు అంటే, మరి మీ నాన్నమ్మ ఫోన్ చేస్తేనే కదా వెళ్ళావు నువ్వు అంటే, కనీసం నన్ను మా బాలు అన్నయ్య ఇంట్లో కూడా రానివ్వలేదు, గడమ కూడా తొక్కనివ్వకుండా అట్నుంచి అటే పంపించేశాడు అనేసి అంటూ ఉంటే, అంతేకాకుండా మీ నాన్నమ్మ అంతా చూసుకుంటాను చెప్పావు కదా రవి, మనం సంతోషంగా వెళ్ళి పండుగ జరుపుకుందాం అనుకున్నాం కదా అంటే, అయ్యో శృతి అలేమీ కాదు, మా నాన్నమ్మకి అసలైంది మన ఇద్దరం పెళ్లి చేసుకున్న విషయమే తెలియదు, అంతేకాకుండా తనకి నేనే వేరే బయటికి వెళ్ళాను వేరేక్కడ ఉన్నానని చెప్పారట, ఇంకా తను తెలిస్తే ఊరుకోదు కదా, అందుకనే బాలు అన్నయ్య నన్ను కనిపించకుండా అట్నుంచి అయితే బయటికి పంపించేశాడు అంటే, అయితమే లే రవి ఎందుకు అలా బాధపడతావు, ఇంకా వాళ్ళు మనం చేసిన పనికి వాళ్ళు మనని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, అలా ఎందుకు బాధపడతావు, నీకు నేను ఉన్నాను నువ్వు నాకు ఉన్నావు, అలా బాధపడకు రవి అనేసి శృతి అయితే ఓదార్స్తూ ఉంటుంది. ఇంకా రవి మాత్రం లేదు శృతి, నేను ఎప్పుడూ అసలు మా అమ్మ నాన్నల్ని మిస్ అవ్వలేదు, ఈ పండగైతే చాలా ఎంజాయ్ చేసేవాడిని, మా అమ్మని ఆట పట్టించేదాన్ని, మా నాన్నతోటి సరదాగా కాకసి కాల్చేవాడిని, నేను మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది, అయ్యో రవి ఎప్పటికి ఇలానే ఉంటుందా, మనని యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టుతుందిలే, నువ్వేం కంగారు పడమాకు, నీకు నేనున్నాను కదా, ఇప్పుడు మనం కాకస్ తీసుకొచ్చాం కదా, ఒకటి మీ ఇంటి పైన ఒకటి మా ఇంటి పైన వెళ్ళేలా చేద్దాం, అప్పుడు మనం చూసి వాళ్ళు అనుకోవాలి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారనేసి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి అనేసి శృతి అయితే రవికి అయితే నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రవి మాత్రం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇంకా తనైతే కొంచెం తను డిమోటివ్ కాకుండా మోటివేట్ చేసి ఇంకా కాకస్ కాలనీకి అయితే బయటికి తీసుకొస్తూ ఉంటుంది. ఇద్దరైతే సరదాగా కాకర కాలుస్తూ ఉన్న సమయానికి అప్పుడే అటువైపు ఉంచాలి కారులో అయితే అంత ముందుకు శృతితో ఎంగేజ్మెంట్ అయిన అబ్బాయి అయితే నన్ను కాదనుకుంటా ఆ రవిని ఏ విధంగా పెళ్లి చేసుకుని ఎంత సంతోషంగా ఉన్నావు, నిన్ను ఏ విధంగా యాక్సిడెంట్ చేయాలనే ఉద్దేశంతో అయితే ఇంకా తనైతే కారు నడుపుతూ శృతికి అయితే చేయనికైతే రానికి వస్తూ ఉంటుంది. అప్పుడే శృతి రవిని అయితే 1000 వాళ్ళ పైన ఉంది రవి వెళ్ళి తీసుకురా అనేసి చెప్తా ఉంటుంది. ఇంకా రవి వెళ్ళే సమయానికి అప్పుడే శృతి అంటే చిచ్చుబుడ్డి వెలిగించే సమయానికి ఆ వ్యక్తి కార్తో డాష్ వెనక్కి వస్తూ ఉంటే అప్పుడే రవి అయితే ఇంకా శృతిని అయితే తోసేస్తూ ఉంటాడు. అంటే ఇంకా శృతి మిస్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆ వ్యక్తి అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు నువ్వు మిస్ అయ్యావు కానీ ఎప్పుడైనా నా చేతులు నీకు ప్రమాదం ఉందనుకుంటా తనైతే వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే రవి అయితే ఏంటి శృతి చూసుకోవాలి కదా నువ్వు దెబ్బ తాకిందా అనేసి అయితే శృతిని అయితే లోపలికి తీసుకెళ్ళేసి ఇంకా తనకి ఎక్కడ దెబ్బ తాకిందో అనేసి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటారు. అలా ఎలా శృతి నీకెన్నైతే నేను తట్టుకోగలుగుతానా, నాకున్నది నువ్వే కదా, అసలు నీకు అలా కాకు, ఇప్పుడు నువ్వు నా బాధ్యత, నేను కంటికి రెప్పలా చూసుకునేది నేను అనేసి ఇంకా రవి అయితే తనకు చెప్తా ఉంటే, అయ్యో రవి నేను అలా అనుకోలేదులే అనేసి, నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారు అనేసి ఇంకా వాళ్ళిద్దరైతే చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే రోహిణి వాళ్ళ అమ్మ అయితే వెళ్ళిపోతున్నానే చింటుని తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న మా అమ్మగారు అయితే ఇప్పుడే ఎక్కడికి వెళ్తారేంటి, ఆల్రెడీ సాయంత్రం అవుతుంది, తినేసి తిన్నాక వెళ్తురు అనేసి అంటూ ఉంటే, లేదమ్మా వెళ్ళిపోవాలి,
కానీ వాళ్ళు ఇంట్లో ఉంటే వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అందుకనే వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంటూ ఉంటే, అయ్యో అమ్మ ఇంత నైట్ పూట ఎలా వెళ్తారు, కనీసం తిన్నాక రేపు మార్నింగ్ వెళ్తారు అనేసి మీనా అంటూ ఉంటుంది. అయినా కూడా ఆ అమ్మ అసలుకి వినిపించుకోకుండా వెళ్తాననేసి అంటూ ఉంటే అప్పుడే రోహిణి అయితే అనుకుంటూ ఉంది, అమ్మో వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోవాల్సిందే, వీళ్ళు ఉంటే ఇంకా నా విషయం బయటపడేటట్టు ఉంది, ఎలాగైనా తను వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా తను అనుకున్న ప్రకారం అయితే అంటే రోహిణి వాళ్ళ అమ్మ అయితే ఎవరికి తెలియకుండానైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తను వెళ్ళిపోవడంతో ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది, అయినా ఎవరో తెలియని వాళ్ళ గురించి మనం ఎందుకు బాధపడాలి, తను ఏదో చుట్ట చూపుగా వచ్చిందా, మనకిన్న చుట్టాలా, అలా వెళ్ళిపోతే అంతగానో బాధపడనీకి, అయినా రోహిణి నువ్వెందుకు ఆ బాబుని చూసి అంతగానో బాధపడుతున్నావు, అంటే అమ్మ అంతా నీలాగే ఉంటారే ఏంటి, ఆ బాబుడు అప్పుడు కాపాడింది కాబట్టి వాడు అలా చూస్తూ ఉన్నాళ్ళే అనేసి బాలు అంటూ ఉంటాడు. అయినా అప్పుడే బామ్మ ఇలా అంటుంది, అయినా ప్రభావతి నువ్వైనా చెప్పాలి కదా, ఇంటి పెద్దానివై ఉండి ఇలా ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు, ఎప్పుడైనా ఆ పండుగ పూట అతిథులు మన ఇంటికి వస్తే దైవంతో సమానం అనేసి భావించాలి, అలాంటి వాళ్ళని పెట్టకుండా పంపిస్తున్నావు అని అంటే అత్తయ్య నేనేముంది మీరు అన్నారు కదా, అందులో ఆయన తన ఇల్లే కదా, అయినా వాళ్ళు మనకైనా చుట్టాలా పట్టాలా అనేసి ప్రభావం అయితే అంటూ ఉంటుంది. అయినా అమ్మ నీకు అలా మాట రాదు కదా అసలైంది అనేసి బాలుగా అంటూ ఉంటే, అయినా నీ పిల్లమిందిరా నీ పుట్టించుంచ తీసుకొచ్చినట్టు తిందు కానీ ఉందు అనేసి అని అంటూ ఉంటుంది. అయినా అమ్మ ఇంత దానికి మీన వాళ్ళ పుట్టింటి దాకా తీసుకెళ్ళడం ఎందుకు అనేసి అయితే బాలు అంటారు. ఏరో బాగానే నీ భార్యని వెనకేసుకొస్తున్నావు కదా అంటే నీలాగేం కాదులే అనేసి అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడైతే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది వాళ్ళు. ఇంకా అప్పుడే బామ్మ ఈ పండుగ పూట లొల్లు ఎందుకు, పదండి ఎవరింట్లోకి వాళ్ళు పదండి అనేసి అంటూ ఉంటుంది. ఇంకా అందరైతే ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ చూసినట్లయితే ఆ సరుకుల కోసానికైతే వస్తూ ఉంటాయి అనేసి మీన వాళ్ళ అత్తయ్య చెప్తూ ఉంటుంది. అప్పుడే మీనను బాలు ఎక్కడ ఉన్నాడు, సరుకులు ఇంటికి వస్తే డబ్బులు పే చేయాలనేసి అంటూ ఉంటుంది. ఇంకా మీన అయితే లేడని చెప్తూ ఉంటుందని చూద్దాం రేపటి ఎపిసోడ్లో మరి ఏం జరుగుతుంది ఏందనే విషయాన్ని రేపటి ఎపిసోడ్ చూద్దామండి. ఇదే ఈరోజు వీడియో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.